తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ముగిసింది. మొత్తం 1488 నామినేషన్లలో 428 నామినేషన్లు తిరస్కరించారు. 1060 సెట్ల నామినేషన్లు ఆమోదించారు. 893 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. స్క్రూటినీలో 268 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. మొత్తం 625 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం లభించింది. అత్యధికంగా మెదక్ బరిలో 53 మంది అభ్యర్థులు, అత్యల్పంగా ఆదిలాబాద్లో 8 మంది అభ్యర్థులు ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్, బలరాం, తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ముగిసింది. యాక్చువల్ గా నిన్నటితోనే పరిశీలన ముగించాల్సి ఉంది. కానీ చాలా వరకు సాంకేతిక సమస్యలు కావచ్చు, నామినేషన్ల పరిశీలనకు సంబంధించిన వివాదాస్పదమైన సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొంత ఆలస్యమైంది. ఒకరోజు ఆలస్యంగా కాసేపటి క్రితమే ఎన్నికల సంఘం అన్ని జిల్లాల్లో సంబంధించిన ఆర్ఓ కార్యాలయాల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. మనం చూసాం, మొత్తం నామినేషన్లు 17 పార్లమెంట్ స్థానాలకు గాను 1488 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల స్క్రూటినీలో మొత్తం 428 నామినేషన్లు తిరస్కరిస్తే మొత్తం 1060 సెట్ల నామినేషన్లకు ఆమోదం తెలిపిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక అభ్యర్థుల విషయానికి వస్తే మొత్తం 893 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తే సాంకేతిక సమస్యలు కావచ్చు, అసంపూర్తిగా నామినేషన్లు ఫిల్ చేయడం కావచ్చు, లేకపోతే అఫిడవిట్లు సంపూర్ణంగా లేకపోవడం కావచ్చు, ఇటువంటి కారణాలతో మొత్తం 268 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరిస్తే చివరికి 17 పార్లమెంట్ స్థానాలకు గాను 625 మంది బరిలో నిలిచినట్టు ఈసీ ప్రకటించింది. అత్యధికంగా తెలంగాణలో చూసినట్లయితే మెదక్లో 53 మంది అభ్యర్థులు ఇప్పటి వరకు బరిలో ఉన్న పరిస్థితి. ఆ తర్వాత స్థానంలో భువనగిరిలో 51 మంది బరిలో ఉన్న పరిస్థితి. అత్యల్పంగా అతి తక్కువ అభ్యర్థులు బరిలో ఉన్నది ఆదిలాబాద్, 8 మంది అభ్యర్థులు అక్కడ బరిలో ఉన్నారు. అయితే నామినేషన్ల యొక్క విత్డ్రాకి ఇంకా టైం ఉంది, ఇంకా 2 రోజుల టైం ఉంది. ఎల్లుండి 29వ తేదీ వరకు నామినేషన్ల విత్డ్రాకు టైం ఉంది. కాబట్టి విత్డ్రాల తర్వాత ఎంతమంది నామినేషన్లు ఉపసంహరించుకుంటారన్న దాని తర్వాత 29 సాయంత్రం మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు కానీ ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తారు, బరిలో ఉంటారన్న దానిపై ఈసీ తుది జాబితాను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. రైట్, థాంక్యూ కర్ణాకర్.